దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఏ తెలుగు న్యూస్ ఛానల్ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంతా కాదు. మాధురి ఎపిసోడ్కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పటి నుంచి ఆమెను మీడియా నీడలాగా అనుసరిస్తుంది. మాధురిని ఆకాశానికి ఎత్తేయటం, ఆమెను హీరోయిన్లా ఉన్నారని అనటం, అందులోనూ నగ్మాతో పోల్చటం, ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించటం, డాన్సులు చేయించడం. అబ్బో, ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూల్లో చాలానే జరిగాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఎంట్రీ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మాధురి. మాధురికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, పొలిటీషియన్, ఉమెన్ ఎంటర్ప్రీనర్, ఇన్ఫ్లుయెన్సర్, ఫైర్ బ్రాండ్ ఇలా చాలా ఉన్నాయని, సినిమా హీరోయిన్ కూడా అందులో యాడ్ అవుతోందని యాంకర్ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. మాధురి కూడా తనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, గతంలో తనకు టైం దొరకలేదని, ఛాన్స్ దొరకలేదని, టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు మాధురి. మాధురి తనకు సినిమాల్లోకి వెళ్లాలని ఉంది అని అనగానే పక్కనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఊరుకుంటారా? ఆయన కూడా మాధురి టాలెంట్ని బయటపెట్టారు. పాటలు పాడటం కంటే ఆమె డాన్స్ బాగా చేస్తుందని చెప్పుకొచ్చారు. భరతనాట్యంలో ఆమెకు ప్రవేశం ఉందన్నారు. నెమలికి నేర్పిన నడకలివి అనే పాటతో పాటు చాలా పాటలకు ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుందన్నారు. గతంలో దువ్వాడ కూడా మాధురిని అడిగి మరీ కొన్ని పాటలకు డాన్స్ చేయించుకునేవారట. దువ్వాడ శ్రీనివాస్ తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని, ఆయనే తనకు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆయన సినిమాల్ని తాను చూస్తుంటానని, హోమ్ థియేటర్లో ఆయన సినిమాలు చూస్తానన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు తాను థియేటర్లకు వెళ్తుంటానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ని కూడా తాను అభిమానిస్తానని, అయితే తాను సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. కారులో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పెట్టుకుంటానని, అప్పుడప్పుడు ఆ పాటలకు అర్థాలు తనకు చెబుతూ ఉంటారని కోరస్ ఇచ్చారు మాధురి. శ్రీనివాస్కి కూడా సినిమాలంటే బాగా ఇష్టం. ఆ మధ్య మాధురి నిర్మాతగా ఆయన ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా నటించినట్లు వార్తలు వచ్చాయి. నటించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇక మాధురి కూడా తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ని వెండితెరపై చూపించాలనుకుంటున్నారు. ఫైనల్గా వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందేమోనని అనిపిస్తుంది. దువ్వాడ మాధురి కాంబినేషన్ ఇప్పటికే బుల్లితెరపై యూట్యూబ్లో సూపర్ హిట్ అయింది. వీరి ప్రోగ్రాములకు మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇక వీరు సినీ రంగంలోకి వెళ్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. షార్ట్ ఫిల్మ్ల వరకు ఓకే, వెండితెరపై కనపడాలంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. దానికి దువ్వాడ సిద్ధపడతారా? మాధురి తెరంగేట్రానికి తానే నిర్మాతగా అవుతారా లేదా అన్నది వేచి చూడాలి.